కిడ్స్ న్యూట్రిషన్ అనేది ఇంపార్టెంట్ ఇంకా మోస్ట్ రిక్వెస్టెడ్ టాపిక్. అసలు కిడ్స్ న్యూట్రిషన్ గురించి పిల్లల కన్నా పెద్దలకి ఎక్కువ కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఎందుకంటే మనం తినే ఆహారాలు, అలవాట్లు కూడా మన పిల్లలు ఫాలో అవుతూ ఉంటారు. యాజ్ ఎ పేరెంట్ మీ అందరికీ తెలుసు మీ పిల్లలకి ఏం పెట్టాలి అని. తెలియని విషయం ఏంటంటే అసలు మీ పిల్లలకి ఏ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి అని. ఒకవేళ తెలిసినా సరే అది మీరు ఇగ్నోర్ చేసేస్తున్నారు. ప్రతిరోజు కూడా పిల్లలు ఏదో ఒక ప్యాక్డ్ ఫుడ్స్ ఓపెన్ చేసి తింటున్నారు. దీంట్లో ఏంటంటే హై కంటెంట్ ఆఫ్ షుగర్, సోడియం, అలాగే ఎండోక్రైన్ డిస్రప్టివ్ కెమికల్స్ అనేవి ఉంటున్నాయి. ఇవి ముఖ్యంగా ఆడపిల్లల్లో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ చేసేస్తున్నాయి. సో వీలైనంత వరకు ఈ అల్ట్రా ప్రాసెస్డ్ అండ్ ప్యాక్డ్ ఫుడ్స్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఐ నో యాజ్ అ పేరెంట్ అది చాలా ఛాలెంజింగ్ టాస్క్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళకి స్కూల్కి వెళ్ళేటప్పుడు లేదా కాలేజ్ స్టూడెంట్స్ వేరే వాళ్ళు తెచ్చుకున్నప్పుడు వాళ్ళు చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. దీనికన్నా వాళ్ళకి కొంచెం బెటర్ అండ్ హెల్దీ ఆప్షన్స్ ఇచ్చి చూడండి. అసలు నిజానికి పిల్లలు ఎక్కువ ప్యాక్ ఫుడ్స్ తినడానికి కారణం ఎవరో చెప్పినా పేరెంట్సే. ఎందుకంటే వాళ్ళు గ్రాసరీ షాపింగ్కి వెళ్ళినప్పుడు ఎక్కువ బల్క్లో ఈ బిస్కెట్స్, చాక్లెట్స్, చిప్స్ ఇవన్నీ స్నాక్స్ కూడా ఎక్కువగా కొనేసి ఇంట్లో స్టాక్ పెడుతూ ఉంటారు. దీనివల్ల ఏంటంటే ఒక కన్వీనియన్స్ అండ్ అవైలబిలిటీ ఇంట్లో ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ ప్యాక్ ఫుడ్స్ తింటున్నారు. అదే మనం స్టాక్ ఏమీ పెట్టకపోతే కనుక వాళ్ళ డిమాండ్ కూడా ఎక్కువ ఉండదు. ఈవెన్ ఒక్క ప్యాకెట్ కొనుక్కోవడానికి కూడా వాళ్ళు బయటికి వెళ్ళి తెచ్చుకోవాల్సిందే. సో ఎప్పుడు కూడా ఈ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్యాక్ ఫుడ్స్ అసలు ఇంట్లో స్టోర్ చేయకండి. అసలు నేను చిన్నప్పుడు ఈ ప్యాక్ ఫుడ్స్ ఎప్పుడు తినలేదు. ఎందుకంటే అవైలబిలిటీ లేదు కాబట్టి. అసలు మా చిన్నప్పుడు ఇంట్లో అయితే పప్పుండ్లో లేదో గవ్వలో లేదో జంతుకులో ఇలాంటి స్నాక్స్ ఉండేవి. సో ఈ ప్యాక్ ఫుడ్స్ అవసరం ఉండేవే కాదు. సో మీరు కూడా ఎప్పుడు ఇంట్లో ఏదో ఒక హెల్దీ స్నాక్స్ స్టాక్ పెట్టుకుని ఉంచుకోండి. ఈ ప్యాక్ ఫుడ్స్, కోలా, సాఫ్ట్ డ్రింక్స్ ఇవన్నీ కూడా పిల్లల్లో ఇమ్యూనిటీని తగ్గించేస్తున్నాయి. ముఖ్యంగా ఈ సాఫ్ట్ డ్రింక్స్ అండ్ కోలాస్లో 10 times షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో మీ పిల్లలు ఇవి ఎప్పుడు తాగినా సరే ఆ లేబుల్స్ తిప్పి వాటి ఇంగ్రీడియంట్స్ చదవడం, అలాగే వాటి ఎక్స్పైరీ డేట్స్ చూసుకోవడం చిన్నప్పటి నుంచే అలవాటు చేయండి. ఇప్పుడు మనం పిల్లలు గ్రోత్ అండ్ ఇమ్యూనిటీ పెంచే డైట్ గురించి డిస్కస్ చేసుకుందాం. పిల్లలు రోజు పొద్దున్నే లెగ్సిన వెంటనే ఒక గ్లాస్ నీళ్లు తాగే అలవాటు చేయండి. దాని తర్వాత మీరు ఇంట్లో ఏది చేసుకుంటే అది ట్రెడిషనల్ బ్రేక్ఫాస్ట్ చేయండి. లైక్ దోశ అని, ఇడ్లీ అని, పెసరట్టు ఇవన్నీ పెట్టచ్చు. కానీ ఈ ప్యాక్ సీరియల్స్ అండ్ చాకోస్, మ్యూస్లీ ఉంటాయి కదా, ఇవి మాత్రం అస్సలు పెట్టద్దు. కోర్స్ వర్కింగ్ మదర్స్కి అవి కన్వీనియంట్గా ఉండొచ్చు. కానీ కొద్దిగా ఓపిక చేసుకుని ఏ ఇడ్లీ రుబ్బో లేదా దోశలు రుబ్బో ఒక 3-4 రోజులకి వేసుకోండి. సో అవన్నీ ఇవ్వచ్చు. పిల్లలకి మోస్ట్లీ బ్రేక్ఫాస్ట్లో కార్బోహైడ్రేట్స్ ఇంకా ప్రోటీన్ కాంబినేషన్ తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే ఎదిగే పిల్లల్లో ప్రోటీన్స్ అనేది వాళ్ళ గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి చాలా అవసరం. మీ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు స్కిప్ చేయకుండా చూసుకోండి. ఒకవేళ టైం లేదు, ఏమీ లేదనుకుంటే కనుక కనీసం ఒక బాయిల్డ్ ఎగ్ ఇంకా బనానా పెట్టి పంపించండి. అంతేగాక పిల్లలకి నట్స్ చాలా బాగా హెల్ప్ చేస్తాయి. ఈ నట్స్లో మనకి జింక్, సెలీనియం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, హై ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. సో ఈ మైక్రో మినరల్స్ అన్నీ వాళ్ళకి అందుతాయి. నట్స్ మీకు కావాల్సిన ఒక 1/2 బాదాం నానబెట్టినవి, అలాగే వాల్నట్స్, డ్రై ఫ్రూట్స్ పెట్టండి. ఒకవేళ బాదాం ఎఫర్ట్ చేయలేకపోతే కనుక గ్రౌండ్ నట్స్ అంటే పల్లీలు కూడా చాలా మంచివే.